ఈరోజు మా మమ్మీ ఏం వెరైటీ చేసిందో చూపిస్తానండి. మా మమ్మీ అయితే టమాటా రైస్ చేస్తుంది. టమాటా రైస్లోకి ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి మసాలా అంతా యాడ్ చేసుకుంది. లవంగాలు, జీడిపప్పులు, ధనియాలు, యాలక్కాయ, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అల్లము, మిల్ మేకరు, చిన్నులపాయలు యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి, బాగుంటుంది. మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసేసుకుంటున్నాం. ఒక బాండీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నెయ్యి మీగడ వేసుకొని ఇంట్లో బిర్యానీకి ఏవైతే జాజికాయ, జాపత్రి, తారు అన్నీ వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి కదా. ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకున్నారు. పచ్చిమిరపకాయని ముక్కలు చేసుకోకపోయినా పర్లేదు, ఇలా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఉల్లిపాయ వేగడానికి ఉప్పు, పసుపు వేసుకొని కాసేపు వేగనివ్వాలి. కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఓకే అండి, మసాలా అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా యాడ్ చేసుకున్నాం. వేగనివ్వాలి, పచ్చి వాసన పోయాలి. ఓకే అండి, మసాలా వేగిపోయింది కదా. కారం అయితే యాడ్ చేసుకున్నాం. మసాలా అయితే వేగిపోయింది, రైస్ యాడ్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. అమ్మీగా టేస్టీగా. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడటానికే టెంప్టింగ్గా ఉంది కదా.